ఈ తరంలో కూడా ప్రభువు మెల్లని స్వరముతో ప్రవచనాల ద్వారా, వాక్యాల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయము చేయువాడు నేనే అని ఒక మెల్లని స్వరంతో పలికిన దేవుడు సమాధుల్లో లేడు, పాతి పెట్టబడలేదు. ఆయన లేచాడు. లేఖనాలని, ప్రవచనాన్ని నమ్మని మందమతులారా, ఆయన సజీవుడు, పునరుద్ధానుడైన యేసుని మేము ప్రకటించుచున్నాము. పునరుద్ధానుడైన మరలా ఆయన జీవించాడు. నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో కూడా ఒక డబుల్ పవర్, క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం లాగా నీ జీవితంలో పునరుద్ధరణ జరుగుతుంది.